ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు. హాయ్ గైస్, ఐమ్ యువర్ ఖమ్మం గర్ల్. ఎలా ఉన్నారు గైస్? మళ్ళీ ఇంకో వీడియోతో వచ్చేసాను గైస్. మా ఫ్రెండ్స్తో ఆఫ్టర్ ది కంప్లీటింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మేము బయటికి వెళ్దాం అనుకున్నాం గైస్, బిర్యానీకైనా లేకపోతే ఎనీ మూవీకైనా. కానీ మా వాళ్ళు 2 ఎగ్జామ్స్ అయిపోగానే ఇంకా మూవీ అని పట్టుబట్టారు గైస్. సో అలాగా లవ్ మీ మూవీకి వచ్చినాం గాయస్, హర్రర్ మూవీ. ఎక్స్పెక్ట్ చేసినంత హర్రర్ అయితే లేదు గాయస్, మీడియంగా ఉంది. ఫస్ట్ హాఫ్లో అయితే హర్రర్ ఉంది, సెకండ్ హాఫ్లో అయితే హర్రర్ ప్లస్ లవ్ ఉంది. అది లవ్ ఉంది కాబట్టి హర్రర్ లాగా అనిపించలే. సో ఎనీవే మూవీ అయితే చాలా బాగుంది, థీమ్ కూడా పర్వాలేదు గాయస్. అండ్ నాకైతే చూసేటప్పుడు మా ఇద్దరు ఫ్రెండ్స్ వణికిపోయారు భయానికి, కానీ ఐఎమ్ డేర్ కదా, సో అలా ఏం కాలే, నేను డేర్గా ఉన్నాను గాయస్. ఇన్సైడ్ ఆఫ్ ది థియేటర్ ఇలా ఉంటుంది గాయస్, ఏసీతో సూపర్ ఉన్నది. అండ్ మూవీ అయిపోయింది గాయస్. ఆ తర్వాత మేము షాపింగ్కి వెళ్ళాము, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అండ్ ఇట్స్ వాజ్ ఆసమ్. లోపల ఏసీ ఫుల్గా కుమ్మిర్రు, బయట అసలే ఎండ మండిపోతుంది. కొంచెం రిలాక్స్ అవుదామని లోపల పోయాను, ఫుల్ కూల్ అయి బయటకు వచ్చినాం గాయస్. నేనేమో చూసి వెళ్ళిపోదామని నేను చెప్తే మా వాళ్ళేమో లేదు ఏమో ఒకటి కొనుక్కొని వెళ్దాం ఆగండి ఫ్రెండ్స్ అనేసరికి ఆగిపోయినా గాయస్. ఇక అన్నీ చూస్తున్నారు వీళ్ళు మాత్రం ఏదో కొనేటోళ్ళగా. లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ మీద పోదాం గాయస్ అని అంటే మా ఫ్రెండ్స్ ఏమో లేదు స్టెప్స్ మీద పోదాం, కాస్త నడిస్తే స్లిమ్గా అవుతాం అనుకుంటూ వాళ్ళు హెల్త్ ఏంటంటో చెప్పారు గాయస్. చెప్పి మొత్తం నడిపించుకుంటూ తీసుకెళ్ళారు పైకి. సెకండ్ ఫ్లోర్ మొత్తం శారీస్ ఉన్నాయి గాయస్. మనం శారీస్ కట్టాం కాబట్టి ఇంకా నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతా ఉన్నాను. అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కలిసింది, తను ఇంటర్ ఫ్రెండ్ అంట. ఇంకా అప్పుడెప్పుడో మొత్తం గతమంతా బయటికి తీసి వాళ్ళు మెమొరీస్ అని చెప్పుకుంటున్నారు. అగైన్ ఐ రిక్వెస్టెడ్ దెమ్ లిఫ్ట్కి పోదామని, కానీ వినలేదు గాయస్. మళ్ళీ నడిపించుకుంటూ పైకి తీసుకెళ్ళారు. అక్కడ పోయినాం మేము వెళ్ళగానే. అక్కడ సేల్స్ అక్క మా వాల్గాలు చూసి వీళ్ళు కొనే రకం కాదు చూసి పోయే రకం అని ఫస్టే గెస్ట్ చేసి పట్టించుకోలే గాయస్. గాయస్ మా ఫ్రెండ్ అయితే వెళ్ళగానే ఒక జాకెట్ తీసుకుంది గాయస్, జీన్స్ది. అండ్ నేను కూడా ఇంకోటి తీసుకున్నా గాయస్, జాకెట్ జీన్స్ది ట్రయల్ కోసం అనేసి. అండ్ ట్రయల్ చేసాం ఇద్దరం కూడా, చాలా బాగుంది. నేను తీసుకున్నది టైట్ అయింది, లూజ్ అయింది, సో అందుకని మా ఫ్రెండ్ తీసుకు. ఈ జాకెట్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది గాయస్, కానీ తీసుకోలేదు. షాప్ అక్కకు మాత్రం హోప్స్ లేవు గాయస్ తీసుకుంటామని, కానీ ఎక్కడో 1% ఉంది, కానీ అది కూడా పోగొట్టుకుని వెళ్ళిపోయినాం గాయస్. హాస్టల్కి వెళ్దామని మా జర్నీ ఇంకా స్టార్ట్ చేస్తే ఈ మిడిల్లో ఈ వ్యాన్ మమ్మల్ని ఆపేసింది గాయస్. ఇది ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా, అందుకని ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. ఆ బ్రెడ్ మిడిల్లో కోవా వేసారు, మరి దీన్ని ఏమంటారో మరి కామెంట్ చేయండి గాయస్. అండ్ నెక్స్ట్ మేము పోతా ఉన్నాం, ఇక్కడ పానీపూరి బండి కనబడ్డది. మా వాళ్ళు అసలు ఆగలేదు, పక్కన డ్రైనేజ్ కాలువ పోతున్నా కూడా మాకు మాత్రం ఈ పానీపూరి మాత్రమే కళ్ళకు కనబడ్డది గాయస్. అందుకని ఇంకా దాన్ని చూడకుండా ఓన్లీ పానీపూరి చూసి తినేసి ఇంకా మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసినాం గాయస్. హాస్టల్ ఖమ్మంలో ఈ ప్లేస్ బాగుందనేసి వీడియో తీసా గాయస్. ఇది వచ్చేసి మేము వెళ్ళే రూట్లోనే ఉంది గాయస్, హవేలీ రోడ్, కృష్ణ భవన్ రోడ్. ఇది వచ్చేసి ఇక్కడ హవేలీ ఉంది. హవేలీ మాత్రం గార్జియస్, అంటే ఫుడ్ ఏం తినలేదు మేము, ఆల్రెడీ ఫిల్ అప్ అయిపోయింది స్టమక్ మొత్తం, సో వ్యూ కోసం వచ్చాం. హవేలీ ఇన్సైడ్ మాత్రం గార్డెన్ చాలా బాగుంది, అందుకని కొన్ని వీడియోస్ దిగాం ఇక్కడ. వెళ్ళే జర్నీలో గాయస్ ఇక్కడ ఒక పబ్లిక్ జిమ్ కనబడ్డది గాయస్, ఎనీబడి కెన్ అలో. సో మేము కూడా ఇక్కడికి వచ్చినాం గాయస్, ఇక్కడ ఎక్సర్సైజ్ చేసి కొంచెం హెల్త్ ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అనేసి ఇంకా నేను స్టార్ట్ చేసిన గాయస్. దీన్ని అయితే మొత్తం ఖూనీ చేసేద్దామని ఫిక్స్ అయినా గాయస్. దీన్ని ఎరగొట్టేద్దామని ఏమో ట్రై చేస్తాను గాయస్. ఇక పబ్లిక్ అంతా మరి మనల్ని అంటారేమో అనేసి కొంచెం కంట్రోల్ అయినా. అండ్ ఇది వచ్చేసి మరి దీని గురించి సరిగా ఐడియా లేదు, బట్ ఐఎమ్ ట్రయింగ్ సంథింగ్. ఇదైతే అసలే ఐడియా లేదు. ఇక్కడ ఏంటో స్వింగ్ జరా ఉంది గాయస్, అందుకని దీన్ని ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఎక్కి ఊగుతున్నాం. అందరూ చాలా సీరియస్గా ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే మేము వచ్చి అందరిని చెడగొట్టినట్టు అయింది గాయస్. మేమైతే మొత్తం అసలుకి ఫుల్ చిల్లర చేస్తున్నాం గాయస్, బట్ ఏం చేసినా సరే డీసెంట్గానే ఉన్నాం గాయస్. నెక్స్ట్ మా ఫ్రెండ్ టర్న్ గాయస్, ఇక తన కష్టాలు చూడాలి. ఇక మొత్తం రాని అన్ని ట్రై చేస్తుంది గాయస్. ఈవినింగ్ కల్లా కూల పడుతుంది, కాలు నొప్పులు చేయి నొప్పులు అనుకుంటూ బాగా టైర్డ్ అయిపోయాం గాయస్. దిస్ ఈజ్ అ టైమ్ ఫర్ టేక్ సమ్ రెస్ట్ అందుకనేసి హాస్టల్కి వచ్చేసాం గాయస్ ఇంకా. అండ్ బాయ్ గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్, గుడ్ కామెంట్స్ పెట్టండి. బాయ్.